మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరంపై ఈ నెల 12వ తేదీన బనగానపల్లెలో ర్యాలీ చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రైతులకు ఇవ్వకుండా ఏమి చేశారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించిందని రామిరెడ్డి గుర్తు చేశారు. రైతులకు కనీసం ఇంతకుముందు 60,000 రూపాయలు కౌలు ఈరోజు 20,000, 15,000 రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు 2,10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి వీళ్ళు రైతులకు కానీ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఇన్సూరెన్స్ చేసింది. ఉదయం 10 గంటలకు ఇక్కడ బనగానపల్లె నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేసి మరి మనం ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా, ఎందుకంటే చాలా మంది నాయకులు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ వారి యొక్క సందేశాన్ని కూడా అందరూ కూడా వినే విధంగా ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి మేము అన్ని పంటలు కూడా ఈరోజు రైతులకు కనీసం ఇంతకుముందు 60,000 రూపాయలు కౌలు ఈరోజు 20,000, 15,000 రూపాయలు కూడా అడిగే